అందరికి ఎలా అన్నారు, బాగున్నారా? మనమైతే ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. మనము ఫామ్ హౌస్ కి వచ్చామండి. ఇది మనకి బీరంగూడెం నుండి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది శంకరపల్లి రూట్ లో. యోజో ఆన్ ఇన్స్టాగ్రామ్ త్రూ బుక్ చేసుకున్నాము. టోటల్ 7 ఫ్యామిలీస్ వెళ్ళామండి. మనం ఎప్పుడు పనులలో బిజీ అయిపోయి, ఆఫీస్ వర్క్ లో బిజీ అయిపోయి, ఇలా వీకెండ్ పిల్లలతో, ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో అలా వెళ్తే మనకి చాలా అంటే చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఈ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా, మనకి ట్రాఫిక్ పొల్యూషన్ నుండి పీస్ఫుల్ గా ఒక డే అన్న అట్లీస్ట్ ప్రశాంతంగా స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ సెల్లార్ లో వచ్చేసి టోటల్ 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. అందులో మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇంకో 2 బెడ్రూమ్స్ నాకు తెలిసి అక్కడ పనిచేసే వాళ్ళ కోసం ఉన్నట్టున్నాయి. అవి లాకేస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా హ్యూజ్ పెద్ద హాల్ ఇచ్చారు. ఇచ్చేసి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ ఉంది. పైన సెకండ్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనే వెళ్ళిపోయాను డ్రెస్ వేసుకుని. పిల్లలందరూ అసలు వచ్చి రాగానే పూల్లోకే దూకారండి. వీళ్ళు పెద్ద పూల్ చూడగానే ఒలింపిక్ స్విమ్మర్స్ అయిపోయారు. ఒక్కొక్కరు అలా దూకేస్తున్నారు. బెడ్రూమ్ ఇవన్నీ కూడా చాలా స్పేషియస్ గా చాలా బాగున్నాయి. ప్రతి రూమ్ లో ఏసీ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటనే మేము అందరం పూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే కొంచెం సమ్మర్ లో మనకి చాలా చల్లగా వాటర్ లో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. వెళ్ళిందే ఎంజాయ్ చేయడం కోసం. సో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. వెంటనే పూల్ దగ్గరికి చూసారు కదా, అదిగో రెడీగా ఉన్నారు పిల్లలందరూ స్విమ్మింగ్ సూట్స్ వేసుకొని. ఇక్కడ మనకి ఇండోర్ గేమ్ టేబుల్ టెన్నిస్ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయి. బాక్స్ క్రికెట్ కూడా ఇచ్చారు. బాక్స్ క్రికెట్ చూడగానే ఈ జెంట్స్ అందరూ పెద్ద విరాట్ కోహ్లీలు, ధోనీలు అయిపోయారు. వాళ్ళు అందులో దూరిపోయారు బాక్స్ క్రికెట్ లో. మేము పిల్లలం వచ్చేసి పూల్లో దూరిపోయాము. పూల్లో మేమైతే బాల్స్ తో అలా అయితే ఆడాం. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. చాలా రీల్స్ చేసాము. అట్లానే చాలా మ్యాంగోస్ కూడా తస్కరించాము. ఎవ్వరు చూడట్లేదు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మ్యాంగో తోట ఉంది మనకి. చేతికి అందే అంత ఎత్తులోనే చాలా చాలా మ్యాంగోస్ ఉన్నాయి. సో మేమేమో మ్యాంగోస్ వేటలో పడిపోయాము. పిల్లలేమో పూల్లో పడిపోయారు. పెద్ద జెంట్స్ వచ్చేసేమో బాక్స్ క్రికెట్ లో పడిపోయారు. తెలిసిందేగా జెంట్స్ ని క్రికెట్ చూస్తే వీళ్ళు వీకెండ్స్ లో వెళ్ళేది కాకుండా ఇక్కడికి వచ్చినాక కూడా క్రికెట్ బాక్స్ క్రికెట్ లో పడిపోయారు. ఇక్కడ మనకి పెద్ద డైనింగ్ ఏరియా ఉంది. ఇక్కడే మనకి ప్రొజెక్టర్ కూడా ఉంది. హ్యాపీగా మూవీ చూస్తూ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి ప్రశాంతంగా ఇంట్లో వంట చేసే పని లేకుండా హ్యాపీగా తినుకుంటూ మూవీ చూస్తూ సరదాగా ఫ్రెండ్స్ చూసారా, పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ పక్కనే అదిగో బాక్స్ క్రికెట్ ఎంతో చూసారు కదా. నాకు అక్కడికి పచ్చి మామిడికైనా తినేస్తున్నాను. అంత పుల్లగా ఏం లేదు, బాగుంది. సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో. ఇట్లా మనకి ఊర్లలో ఉంటుంది కదా గద్దె, ఇట్లా చెట్టు చుట్టూ గద్దె కట్టి గద్దె మీద కూర్చొని చూడండి చాలా ఎంజాయ్ చేసాము. రీల్స్ చేసాము. హ్యాపీగా వర్క్ టెన్షన్స్ అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా కంపల్సరీ పిల్లలతో మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తే మనకి బడ్జెట్ కూడా తక్కువలో అయిపోతుంది. సో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఇక్కడ మేము స్నూకర్ గేమ్ ని మామూలుగా ఆడలేదు, దాన్ని పాపం చూసి ఇలా కూడా ఆడతారా అని మీరు ఆశ్చర్యపోవద్దు, అంతలా వాడేసాం స్నూకర్ గేమ్ ని పిచ్చి పిచ్చిగా.